కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ మొదలైందంటే ఇక ఆయుష్ ముగిసిపోయినట్లే. అది చాలా ప్రమాదకరమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి డయాలసిస్ అనేది కిడ్నీలు దెబ్బతిన్న వారి ప్రాణాలను నిలబెట్టే ఒక కృత్రిమ సంజీవిని అని చెప్పుకోవచ్చు. నేటి ఆధునిక వైద్య సాంకేతికత పరిజ్ఞానంతో అత్యంత సురక్షితమైన పద్ధతిలో డయాలసిస్ చేయించుకుంటూ దశాబ్దాల తరబడి హాయిగా జీవిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు దేవుడిచ్చిన కిడ్నీస్ కాకుండా మనం బయట చేసే ఏ పన్నైనా కూడా మనం రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అందులో ఒకటి డయాలసిస్, రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. డయాలసిస్ మనం రెండు రకాలుగా చేస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అంటే వేరే అవయవాల ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ప్రాబ్లం వల్ల కానీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, డిహైడ్రేషన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా వేరే మందులు ఏమన్నా అధిక మొత్తంలో తీసుకొని కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా పాయిజన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం తక్కువ టైం అంటే టెంపరీగా చేసేదాన్ని అక్యూట్ డయాలసిస్ అంటాం. లేదు, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి క్రమేణా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పటికీ డయాలసిస్ అవసరం పడుతూ ఉంటుంది. దాన్ని మనం క్రానిక్ డయాలసిస్ అంటాం ఆర్ మెయింటెనెన్స్ డయాలసిస్ అంటాం. డయాలసిస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హీమోడయాలసిస్, రెండు పెరిటోనల్ డయాలసిస్. మన కిడ్నీ సేల్ బాడీలో పనిచేయకపోతే మనం డెఫినెట్గా ఆ పని బయట చేయాల్సిందే, లేదంటే పేషెంట్ బ్రతకరు. సో డయాలసిస్ అనేది చాలా అవసరం. బెస్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే అట్లీస్ట్ మనం కిడ్నీ చేసే కొంతవరకు పనిని మాత్రమే డయాలసిస్ చేయగలదు, మొత్తం పనిని డయాలసిస్ చేయలేదు. సో అందుకే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్. కానీ ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు లేదా ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ లేని పేషెంట్స్లో డయాలసిస్ ఆప్షన్ అవుతుంది. అందులో అట్లీస్ట్ ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటే అవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ట్యాబ్లెట్స్ ద్వారా అడ్రస్ చేసుకోవచ్చు. డయాలసిస్ ప్రక్రియ కూడా మనం బయట చేసే ప్రక్రియ కాబట్టి దానికి బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ కొంతమందికి 4 వారాల నుండి 8 వారాలు కూడా టైం పట్టొచ్చు అడ్జస్ట్ అవ్వడానికి. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే పేషెంట్స్కి బాగా నీరసంగా ఉండడం, లేదా చేతికి ఫిస్ట్లో ఉంటే చెయ్యి లాగడం, ఒళ్ళంతా పోట్లు పొడిచినట్టు ఉండడం, లేదా డయాలసిస్ చేసే క్రమంలో క్రాంప్స్ అంటే ఈ పిక్కలన్నీ పట్టేయడం లాంటివి చూస్తుంటాం అనమాట. వీటికి ఇవన్నీ రాకుండా ఏం చేస్తామంటే మెల్లమెల్లగా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తాం. ఒకటేసారి పేషెంట్కి ఫుల్ డయాలసిస్ పెట్టకుండా సాధారణంగా 2 అవర్స్తో స్టార్ట్ చేసి దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట, బాడీని అడ్జస్ట్ అవ్వడం.